తమిళనాడు మహిళలకు మరో తీపి కబురు చెప్పేందుకు డీఎంకే ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించిన స్టాలిన్ ప్రభుత్వం మున్ముందు ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తే ఎలా ఉంటుందన్న దానిపై ఆలోచిస్తోంది. ఇదే జరిగితే త్వరలోనే మహిళలు ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం చేయటం ఖాయం. 2021 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో నగర ప్రాంత బస్సుల్లో మహిళకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని డీఎంకే హామీ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో డీఎంకే విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్టాలిన్ నగర ప్రాంత బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే ఫైలుపై సంతకం చేశారు. ఆ ప్రకారం చెన్నై సహా అన్ని నగరాల్లో మహిళలు ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో వైట్ బోర్డు బస్సులను మహిళలు గుర్తించేలా బస్సు వెనుక, ముందు భాగాల్లో పింక్ రంగు వేశారు. ఈ రంగున్న బస్సుల్లో మహిళలకు ప్రయాణం ఉచితం అనే స్టిక్కర్లు అంటించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు 49 లక్షల మంది మహిళలు ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నట్లు రవాణా శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలో మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ ఆర్డినరీ బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు, డీలక్స్ బస్సులు, ఏసీ బస్సులు నడుపుతోంది. ఎంటీసీలో మొత్తం 3233 బస్సులుండగా వాటిల్లో 1600 బస్సులు పింక్ గా మారాయి. వాటిల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కాగా ఆర్డినరీ బస్సుల్లో ఛార్జీలు తక్కువగా ఉండడంతో పురుషులు కూడా అధిక సంఖ్యలో వాటిని ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆయా బస్సులు నిత్యం రద్దీగా నడుస్తున్నాయి. అదే సమయంలో ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య తక్కువగా ఉండడంతో ఆ బస్సులు ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. ఈ విషయమై రవాణా శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ సాధారణ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే మహిళల సంఖ్య పెరిగిందన్నారు. ఈ సదుపాయాన్ని ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సులకు విస్తరించాలి అని నిర్ణయించామన్నారు. సాధారణ బస్సుల్లో ఎంతమంది మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు అన్న విషయాన్ని వారికిచ్చే టికెట్ల ద్వారా లెక్కింపు జరుగుతోందన్నారు. ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణ పథకం పెడితే ఆ బస్సుల సంఖ్య పెంచడం వంటి వాటిపైన అంచనా వేస్తున్నామన్నారు. ఇవన్నీ పూర్తి చేసి ముఖ్యమంత్రికి నివేదిక అందజేస్తామని, ఆ తర్వాత ఆయన దానిపై నిర్ణయం తీసుకుంటారని వివరించారు. ఈ పథకం అమల్లోకి వచ్చేందుకు 5-6 నెలలు పడుతుందన్నారు.